ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగర నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. అందులో భాగంగా విద్యుత్, తాగునీరు, మురుగునీరు, గ్యాస్ పైప్లైన్లు, ఐసీటీ అన్ని అండర్ గ్రౌండ్ లో అమర్చబడుతున్నాయి. ఇందులో అండర్ గ్రౌండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. రాజధానిలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు 220 kV పవర్ లైన్స్ ను అండర్ గ్రౌండ్ లో ఫిక్స్ చేస్తున్నారు. అసలు భూగర్భంలో విద్యుత్ వైర్లు వేసే ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఓవర్ హెడ్ పవర్ లైన్స్, అండర్ గ్రౌండ్ లో పవర్ గ్రిడ్ కు వ్యత్యాసం ఏంటి? పూర్తి సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్మార్ట్ సిటీగా నిర్మించే దిశకు కూడా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా ఎలక్ట్రికల్, దాంతో పాటు స్టోమ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, డ్రైన్ తో పాటు ఐసీటీ కేబుల్స్ వీటన్నిటిని కూడా అండర్ గ్రౌండ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం నేను E3N4 జంక్షన్ దగ్గర ఉన్నాను. E3N4 జంక్షన్ పక్కనే 220 kV పవర్ లైన్స్ కి సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఈ ప్రాసెస్ లో భాగంగా నా వెనకాల కనపడేది భారీ ఎత్తున డ్రమ్స్. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే విచ్ మెషిన్ పుల్లర్ ఉంటుంది. దానితోని ఇక్కడ రోలర్ తోని ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నారు. ఈ 220 kVకి సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి ప్రక్రియ ఎలా ఉండబోతుంది, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. టూ 220 kVకి సంబంధించి అండర్ గ్రౌండ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మనతో పాటు ఏపీ ట్రాన్స్కో నుంచి మురళీకృష్ణ గారు ఉన్నారు. మురళీకృష్ణ గారు, ఒక్కసారి ప్రాసెస్ ఎలా ఉంది? అంటే మనం ఇక్కడ భారీగా డ్రమ్స్ కనబడుతున్నాయి, ఇక్కడ నుంచి రోలర్ ద్వారా ఎలాగ అండర్ గ్రౌండ్ చేస్తామో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే అండి. మనం ప్రజెంట్ ఈ వర్క్ ఏదైతే జరుగుతుందో 220 kV అండర్ గ్రౌండ్ కేబుల్ అనేది మనకి ఇక్కడ నియర్ బై మనం చూసుకుంటే తాలాయపాలెం దగ్గరలో ఉన్న 400/220 kV సబ్స్టేషన్ దగ్గర నుంచి మనం తాడేపల్లిలో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నటువంటి 130/33 kV సబ్స్టేషన్ ని 220 kV లెవెల్ కి అప్గ్రేడేషన్ చేసుకుంటూ దానికి 220 kV పొటెన్షియల్ కోసం మనం ఈ 400 kV సబ్స్టేషన్ దగ్గర నుంచి ఈ 220 kV లైన్ వేయడం జరుగుతుందండి. ఈ 220 kV లైన్ మనం ఈ సిఆర్డీలో మొత్తం ఓవర్ హెడ్ లైన్ అనే సిస్టమ్ అనేది పూర్తిగా తీసేసేసి అండర్ గ్రౌండ్ ద్వారా మనం ఈ పవర్ లైన్స్ వేస్తున్నాము. పవర్ లైన్ ఇది వచ్చేసరికి 220 kV యూజీ కేబుల్ మన 2 లైన్స్ అండి. మొత్తం ఈ 2 సర్క్యూట్లు, ఈ 2 సర్క్యూట్లు వచ్చేసరికి మనకి సర్క్యూట్ 1, సర్క్యూట్ 2 ఒక్కొక్క సర్క్యూట్ కి 3 కేబుల్స్ చొప్పున మొత్తం 6 కేబుల్స్ ఈ లైన్ లో లాగడం జరుగుతుంది. ఈ 220 యూజీ కేబుల్ లైన్ లెంగ్త్ వచ్చేసరికి మన సబ్స్టేషన్ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ చెప్పిన 400 kV సబ్స్టేషన్ దగ్గర నుంచి మనకి అప్ టు కొండవీటి వాగు వరకు ఈ కేబుల్ లైన్ వేయడం జరుగుతుంది. ఇది మొత్తం 9 కిలోమీటర్లు పొడవండి సుమారుగా. అక్కడి నుంచి మనకు ఆల్రెడీ ఓవర్ హెడ్ లైన్ ఒక 4.5 కిలోమీటర్ల ఓవర్ హెడ్ లైన్ ఉంది. అక్కడి నుంచి మనం కొండవీటి వాగు దగ్గర ఉన్నటువంటి ఆ ఓవర్ హెడ్ లైన్ మీద అక్కడి నుంచి అప్ టు తాడేపల్లి సబ్స్టేషన్ వరకు ఓవర్ హెడ్ మీద వెళ్ళి 220 kV పొటెన్షియల్ మనం కొత్తగా కట్టే అప్గ్రేడేషన్ సబ్స్టేషన్ కి సప్లై అవ్వడం జరుగుతుంది. ట్రెంచ్ అండ్ దీన్ని నార్మల్ గా కాంక్రీట్ ట్రక్స్ అంటాము. ఇప్పుడు ట్రెంచ్ ద్వారానే దీనికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుందా? ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనకి ఈ కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడానికి మనం కేబుల్ ట్రెంచ్ తవ్వాలండి. మనం 2 రకాలు ఉంటాయండి. ఇందులో కేబుల్ ట్రెంచ్ వచ్చేసరికి మనకు ఆర్సీసీ కేబుల్ ట్రెంచ్ అంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ ట్రెంచ్, అంటే సిమెంట్ అండ్ స్టీల్ తో కట్టి ఆ బ్లాక్ ద్వారా అందులో నుంచి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇదేమో ఎక్స్పెక్టెడ్ బరీడ్ కేబుల్ ట్రెంచ్ అండి. ఈ బరీడ్ కేబుల్ ట్రెంచ్ ఇప్పుడు మనం చూస్తున్నది అయితే బరీడ్ కేబుల్ ట్రెంచ్. దీని విడ్త్ వచ్చేసరికి మనకి 2 మీటర్లు 2.1 మీటర్ విడ్త్ ఉంటుంది. డెప్త్ వచ్చేసరికి 1.8 మీటర్ డెప్త్ వెళ్తాము. ఈ వెళ్ళే క్రమంలో మనకి ఏదైతే సిఆర్డిఏ క్యాపిటల్ లో మనం ఇక్కడ డెవలప్మెంట్స్ లో ఉన్నటువంటి అదర్ యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూటిలిటీస్ కూడా క్లాష్ అవ్వకుండా మనం ఆ క్లియరెన్సెస్ మెయింటైన్ చేసుకుంటూ ఈ కేబుల్ లేయింగ్ వేయడం అనేది జరుగుతుందండి. సో ఇంకొకటి, మనకి ఓవర్ హెడ్ లోనే అల్యూమినియం వాడతాము, ప్రస్తుతం అండర్ గ్రౌండ్ లో కాపర్ వాడతాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏదైనా ఉంటుందా? అండర్ గ్రౌండ్ లోనే కాపరే ఎందుకు వాడాలి? మనకి అల్యూమినియం అండ్ కాపర్ అనేది తీసుకుంటే అల్యూమినియం కన్నా కాపర్ కి కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి. ఆ ఉద్దేశంతో మనం ఇది సేమ్ సైజు లో అల్యూమినియం తీసుకుని వెళ్తే మనం ఇంకా తక్కువ లోడ్ క్యారీ చేయగలుగుతాం. ప్రజెంట్ ఏదైతే వేస్తున్నామో 220 kV సింగిల్ కోర్
1000 స్క్వేర్ ఎంఎం కాపర్ కేబుల్ లో మనకి సుమారు 200 మెగావాట్ వరకు లోడ్ మనం క్యారీ చేయగలుగుతాము. కాపర్ కేబుల్ ఉంది కాబట్టి మనం ఒక సబ్స్టేషన్ నుంచి ఇంకో సబ్స్టేషన్ కి ఇంత భారీ వ్యయంతో మనం లైన్లు వేస్తున్నప్పుడు మనకి మాక్సిమం పవర్ క్యాపబిలిటీ ఉండేలాగా మనం లైన్లు వేయాలి. కాబట్టి మనం అల్యూమినియం బదులు కాపర్ వేసి అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా కాపర్ ని వాడడం జరుగుతుంది. ఓవర్ హెడ్ లైన్ లో మటుకు అల్యూమినియం కండక్టర్ నే మనం ఎఫిషియెంట్ ఎకనామికల్ రెండు అవి కాబట్టి ఓవర్ హెడ్ లైన్ లో ప్రెజెంట్ మనం కాస్ట్ పరంగా కూడా మనకి అల్యూమినియం తక్కువ పడుతుంది. సో ఓవర్ హెడ్ లైన్స్ లో మనం అల్యూమినియం వాడడం జరుగుతుంది. కేబుల్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ పైన కొన్ని టైల్స్, కాంక్రీట్ టైల్స్ కూడా పెడుతున్నారు, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇందాక చెప్పిన విధంగానే కేబుల్ ట్రెంచ్ మనం ఏదైతే ఉందో మనకి 1.8 మీటర్ డెప్త్ తవ్వినప్పుడు కింద మట్టి దగ్గర నుంచి మళ్ళీ ఒక శాండ్ లేయర్ వేసుకొని 100 mm 4 అంగుళాల శాండ్ లేయర్ వేసుకొని దాని మీద మన కేబుల్ పట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ కేబుల్ అటు పక్కన మన సుమారుగా ఒక కేబుల్ డ్రమ్ 1/2 km ఉంటుంది. అటు పక్కన ఏదైతే వించ్ మిషన్ ఉందో ఆ వించ్ మిషన్ దగ్గర నుంచి పుల్లర్ ద్వారా ఈ కేబుల్ డ్రమ్ ఇక్కడ నుంచి అక్కడికి లాగడం జరుగుతుంది. మన ప్రతి స్పాన్ ఏదైతే సుమారుగా 1/2 km ఉంటుంది. ఈ కేబుల్స్ అన్ని లాగడం జరిగిన తర్వాత ఆ కేబుల్స్ పైన కూడా మళ్ళీ శాండ్ ఫిల్లింగ్ ఒక 4 అంగుళాల శాండ్ ఫిల్లింగ్ చేసేసి ఆ పైన మనం టైల్స్, మార్కింగ్ టైల్స్ అంటామండి. ఏపీ ట్రాన్స్కో యూజీ కేబుల్ అనే మార్కింగ్ తో ఉంటుంది. ఆ టైల్స్ పరిచిన తర్వాత మళ్ళీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఎక్స్పెక్ట్ సాయిల్తో మళ్ళీ తిరిగి బ్యాక్ ఫిల్లింగ్ చేస్తాం. ఈ బ్యాక్ ఫిల్లింగ్ చేసే క్రమంలో కొంత ఫిల్లింగ్ చేసిన తర్వాత వార్నింగ్ టేప్ అనేది కూడా మళ్ళీ ఇండికేషన్ కోసం మనం మీకు ఆల్రెడీ ఇందాక చూపించిన విధంగా వార్నింగ్ టేప్ కూడా దాని మీద పరచడం జరుగుతుంది. 220 kV లైన్ ఆ వార్నింగ్ టేప్ క్లియర్ గా ఎంత పొటెన్షియల్ లైన్ వెళ్తుంది, ఇక్కడ ఏ లైన్ వెళ్తుంది అనేది వివరాలు దాని మీద క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా క్లోజ్ గా ఒకసారి చూద్దాము, ఎందుకంటే ఇందాక కొంత ఇసుక వేసుకుని ఏదైతే విడ్త్ కావచ్చు, హైట్ కావచ్చు, దీనికి సంబంధించిన ట్రెంచ్ ఎలా ఉండబోతుంది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఒకసారి మనం క్లోజ్ లో ఒకసారి చూద్దాము. కొంత భాగం ఇసుక వేశారు, ప్రస్తుతం లోరర్ ద్వారా రోలింగ్ అవుతుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఈ ఎక్స్పెక్టెడ్ కేబుల్ ట్రెంచ్ లో ఏదైతే ఇందాక చెప్పిన విధంగా ఆ డెప్త్ లో మనం తవ్వుకున్న తర్వాత కింద శాండ్ పరచడం జరిగింది, చూస్తున్నారు కదా. అలాగే కేబుల్ వేయడానికి ఏంటంటే కేబుల్ లాగుతున్నప్పుడు మనకి ఈ పుల్లర్ మీద ఈ రోలర్స్ ఏదైతే పెట్టారో ఆ రోలర్ మీద కేబుల్ ని పరిచి స్మూత్ గా కేబుల్ ని రోల్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కేబుల్ ఏ విధమైన డ్యామేజ్ అవ్వకుండా ఈ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కి కేబుల్ ఇలా పుల్ చేయడం జరుగుతుంది. ఇలా లాగే క్రమంలో మనకి ఎక్కడైనా మన కేబుల్ ట్రెంచ్ తవ్వినప్పుడు రోడ్లు కానీ ఏదైనా మేజర్ రోడ్ క్రాసింగ్స్ కానీ ఏదైనా కలవట్ క్రాసింగ్స్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే మనం రోడ్ క్రాసింగ్ కోసం అని HDPE పైప్స్ మీరు ఏదైతే చూస్తున్నారో HDPE పైప్స్ ద్వారా కాంక్రీట్ నిర్మాణం కింద నిర్మించి దాంట్లో నుంచి కేబుల్ పాస్ చేస్తాము. మీరు చూడొచ్చు. మురళీకృష్ణ గారు చెప్పినట్లుగా చూసినట్టయితే ఇవే మనకి డక్ట్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే మిగతా ప్రాంతంలోని నేరుగా కేబుల్ ను లోపలికి రోలింగ్ చేస్తున్నారు, అయితే జంక్షన్ ప్రదేశంలో మాత్రం ఈ డక్స్ ద్వారా లోపలికి కేబుల్స్ అలౌ చేస్తున్నారు. ఎందుకంటే ఈ జంక్షన్ ద్వారా ఎక్కడైనా రోడ్డుకి సంబంధించి కూడా ఆ క్రాసింగ్ టైంలోని ఆ కేబుల్స్ అనేవి ప్రెస్ అవ్వకుండా దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ మనకి 6 విభాగాలకు సంబంధించి కేబుల్స్ కనబడుతున్నాయి. ఈ 6 విభాగాలకు సంబంధించి కూడా కేబుల్స్ లోని ప్రస్తుతం ఈ 220 kV సంబంధించిన కేబుల్స్ ను లోపలికి పంపిస్తున్న ప్రక్రియ మనకి కొనసాగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ 220 kVకి సంబంధించి కూడా టెస్టింగ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే క్వాలిటీ టెస్టింగ్ కావచ్చు, పవర్ జనరేట్ అవడానికి టెస్టింగ్ ఎలా చేస్తారు? ముందుగా చెప్పాలంటే ఓవర్ హెడ్ లైన్ కి కేబుల్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే ఓవర్ హెడ్ లైన్ లో మనకి ఏదైనా ఫాల్ట్, చెట్లు తగలడం వల్ల కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, పిడుగులు పడినప్పుడు కానీ ఫాల్ట్స్ రావడం ఎక్కువ జరుగుతుంది. ఆ వచ్చిన క్రమంలో తీగల కండక్టర్ ఏదైతే ఉందో పవర్ కండక్టర్ తెగిపడడం కానీ, జంపర్లు కట్ అవడం కానీ, డ్యామేజ్ జరగడం కానీ జరుగుతుంది. ఫాల్ట్ అనేది ఎక్కువ ఉండడం వలన అది మనకి ఇంటరప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. కంపేర్ టు ఓవర్ హెడ్ లైన్ లో ఎక్కువ ఇంటరప్షన్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ కేబుల్ లోకి వచ్చేసరికి మనకి చూస్తే మనం అంతా కంప్లీట్ గా భూగర్భంలో వేయడం వల్ల, అండర్ గ్రౌండ్ లో వేయడం వల్ల మనకి ఏదైతే చెప్పిన విధంగా ఓవర్ హెడ్ లో వచ్చినటువంటి ఫాల్ట్స్ ఇక్కడ అక్కడ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇంకా ఏదన్నా అదర్ ఇన్సిడెంట్స్ అంటే మన ఏదైనా మిషనరీ ద్వారా ఎవరన్నా వేరే వాళ్ళు ఇక్కడ వర్క్ చేసేటప్పుడు తవ్వినప్పుడు కానీ, ఏదైనా హెవీ ఫాల్ట్ వచ్చి ఫాల్ట్ ఇంజురీ అయినప్పుడు కానీ మనకి అక్కడ ఉన్నటువంటి మనుషులకు కానీ ఎవరికి ఏదైనా హాని జరగదండి. నెక్స్ట్ ఆ ఫాల్ట్ వచ్చే ఇన్సిడెంట్స్ కూడా చాలా తక్కువగా, చాలా రేర్ గా ఉంటాయి. అందువల్ల రిలయబుల్ ఆఫ్ సప్లై ఎక్కువ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ మనము ఓవర్ హెడ్ లో ఉన్న కేబుల్స్ ని ఒకవేళ వర్షాలు వచ్చినా, ఏదైనా ఈదురుగాలు వచ్చినా వెంటనే రిపేర్ తీసుకుంటాం. అయితే అండర్ గ్రౌండ్ కేబుల్స్ కి సంబంధించి కూడా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, రిపేరింగ్? మనం ఇందాక చెప్పిన విధంగా ఎవ్రీ 0.5 km అంటే 500 meters ఒక స్పాన్ లో మనం ఇలా కేబుల్స్ వేయడం జరుగుతుంది. ఒక కేబుల్ ని ఇంకో కేబుల్ ని మళ్ళీ జాయింటింగ్ చేసుకోవడం కోసం ఎవ్రీ 1/2 kilometer లో జాయింటింగ్ ఛాంబర్ అని కట్టడం జరుగుతుంది. అక్కడ ఈ కేబుల్స్ జాయింటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కేబుల్స్ సంబంధించి ఆ జాయింటింగ్ ప్రక్రియలో
మనం ఈ కేబుల్ కి ఉన్న అవుటర్ షీత్ అయితే ఉందో ఆ షీత్ ని కూడా మనం ఎర్తింగ్ ప్రాసెస్ అంతా ఆ జాయింటింగ్ బేలో జరుగుతుంది. అందువల్ల సేఫ్టీ ప్రికాషన్ మెజర్స్ అన్ని తీసుకొని ఆ జాయింటింగ్ బేలో చేసినప్పుడు ఆ షీత్ ని త్రూ లింక్ బాక్స్ ద్వారా ఎర్తింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి జాయింటింగ్ బేలో ఈ కేబుల్స్ యొక్క అవుటర్ షీత్ ఎర్తింగ్ చేయడం వల్ల కేబుల్ లో వచ్చే ఇంటర్నల్ ఫాల్ట్స్ అన్ని ఏదైనా సరే త్రూ ఎర్త్ ద్వారా అక్కడ ఎర్తింగ్ అవడం వల్ల కేబుల్ కి ఎటువంటి హాని కలగకుండా కేబుల్ హెల్దీగా ఉంటుంది. జనరల్ గా ఓవర్ హెడ్ లైన్ లో లైన్ ట్రిప్ అయినప్పుడు త్రూ లైన్ పెట్రోలింగ్ చేసి ఎక్కడ జంపర్ ఓపెన్ అయిందా, డిస్క్లు కొలాప్స్ అయినాయని చూసి దాన్ని బట్టి రిస్టోరేషన్ చేస్తున్నాం. అట్లాగే మనకి అండర్ గ్రౌండ్ కేబుల్ లో కూడా ఫాల్ట్ లొకేటర్ అనేది ఉంటుంది. అది భూమి పైనుంచే మనకి మనం పాస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా ఫాల్ట్ వచ్చిందంటే ఆ నియర్ బై ఫాల్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసినప్పుడు ఆ నియర్ బై లొకేషన్ ని మనం తవ్వి ఓపెన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి వచ్చిన ఫాల్ట్ ని బేస్ చేసుకొని ఉన్న కేబుల్ ని డ్యామేజ్ అయిన కేబుల్ ఏదైనా ఉంటే మైనర్ వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ రిస్టోరేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఏదైనా ఎక్స్కవేషన్ ఎవరైనా సరే ఇక్కడ తవ్వటానికి ప్రయత్నం చేసినా సరే, ఫ్యూచర్ లో ఏదైనా చేసినా సరే, వాళ్ళు వెంటనే ఇది ఇక్కడ ఒక 220 kV సంబంధించిన కేబుల్ అని గుర్తించడానికి ఎలా ఉంటుంది? మనం 220 kV కేబుల్ ఏదైతే చెప్పామో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అందుట్లో మనం ఆల్రెడీ కింద మార్కింగ్ టైల్స్ ఇందా చెప్పిన విధంగా మార్కింగ్ టైల్స్ వేయడం జరుగుతుంది. మన కేబుల్స్ వేసిన తర్వాత ఆ పైన శాండ్, ఆ పైన మార్కింగ్ టైల్స్ ఇందా చూపించిన విధంగా మార్కింగ్ టైల్స్ వేయడం జరుగుతుంది. దానిపైన మళ్ళీ తిరిగి ఎర్త్ ఫిల్ చేసే క్రమంలో హాఫ్ ఆఫ్ ది సగం ఎర్త్ ఫిల్ చేసిన తర్వాత మనం ఈ వార్నింగ్ టైప్ 220 kV వార్నింగ్ టైప్ కూడా వేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇక్కడ అదర్ వర్క్స్, రోడ్ వర్క్స్ కోసం కానీ, డ్రైనేజ్ వర్క్స్ కోసం కానీ, సమ్ ఎనీ వర్క్స్ కోసం ఇక్కడ వర్క్ చేసినప్పుడు ఏదైనా ఓపెన్ చేసినా సరే పలానా కేబుల్ ఉందని ఐడెంటిఫికేషన్ కోసం తవ్వినప్పుడు ఎమ్మటనే వాటిని నోటీస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మేము వెళ్తున్న అలాంగ్ ది రూట్ మార్కర్స్ అని, తర్వాత మేము ఈ నిర్మాణం పూర్తి అయ్యేటప్పుడు చివరిలో రూట్ మార్కర్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. 220 kV యూజీ కేబుల్ ఎక్కడ ఎంత దూరంలో ఉంది ఏంటనేది క్లియర్ గా రూట్ మార్కర్స్ ద్వారా క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది. దానివల్ల చూసుకొని వర్క్ చేసేటప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం ఇన్ఫర్మేషన్ అందరికి ఇచ్చినట్టు అవుతుంది, ఏదైనా ఇబ్బంది లేకుండా తెలుస్తుంది. ఇంకోటి 220 kVకి సంబంధించిన సబ్స్టేషన్స్ ఏమున్నాయి అమరావతి ప్రాంతంలోని, అవి ఎప్పుడు రాబోతున్నాయి? ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ సిఆర్డిఏ జోన్ లో మనకి 2 220/33 kV సబ్స్టేషన్స్ ఆల్రెడీ నిర్మాణంలో మొదలైనాయండి. ఒకటి 220/33 kV నేలపాడు సబ్స్టేషన్, అలాగే 220/33 kV లింగాయపాలెం సబ్స్టేషన్. అవి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. అవి ఒక సంవత్సరం లోపల నిర్మాణం కంప్లీట్ అయిపోయి మనకి సర్వీస్ లో వచ్చే అవకాశం ఉంది. ఈ కేబుల్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్తాయి, ఎక్కడ కనెక్ట్ అవుతాయి? మీరు 400 kV సబ్స్టేషన్ తాళాయపాలెం దగ్గర నుంచి ఇది అప్ టు కొండవీటి వాగు వరకు యూజీ కేబుల్ ద్వారా మనం 220 kV లైన్ వేసుకెళ్తున్నాం అండి. అక్కడ నుంచి మనకి తాడేపల్లికి ఓవర్ హెడ్ లైన్ ఉంది. సో మన తాళాయపాలెం నుంచి తాడేపల్లికి 220 kV లైన్ నిర్మాణంలో భాగంగా 9 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ కేబుల్, 4.5 కిలోమీటర్ల ఓవర్ హెడ్ ద్వారా మనం 220 kV లైన్ తీసుకెళ్లి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి తాడేపల్లి 130/33 kV సబ్స్టేషన్ ని అప్గ్రేడేషన్ చేయడం వల్ల, 220 kV సబ్స్టేషన్ చేయడం వల్ల తాడేపల్లి, మంగళగిరి మండలాలు, అలాగే ఇటు ఉండవల్లి, పెనుమాక అండ్ ఎర్రబాలెం విలేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి నివాస ప్రాంతాలు వచ్చే ఫ్యూచర్ లో వచ్చేటువంటి సిఆర్డిఏ పరిధిలో వచ్చేటువంటి లోడ్స్ ని బేర్ చేయడానికి, అన్ఇంటరప్టెడ్ సప్లై, రిలయబుల్ పవర్ సప్లై ఇవ్వడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఇది 220 kVకి సంబంధించి పవర్ లైన్స్ కి సంబంధించి కూడా, అండర్ గ్రౌండ్ ప్రాసెస్ సంబంధించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో 220 kVకి సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ ప్రాసెస్ 50 కిలోమీటర్ల వరకు కూడా జరుగుతూ ఉంది. ప్రెసెంట్ నాకున్న సమాచారం ప్రకారం 16 కిలోమీటర్ల వరకు కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం E3 రోడ్ లోని N4 జంక్షన్ దగ్గర దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 2 కేబుల్స్ కి సంబంధించి అండర్ గ్రౌండ్ చేశారు. మిగతా 4 కేబుల్స్ సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ చేసిన ప్రాసెస్ చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. దీని ద్వారా రాబోయే రోజుల్లోని భారీ వర్షాలు, వరదలు వచ్చినా సరే అమరావతి రాజధాని ప్రాంతంలోని పవర్ డిస్టర్బెన్స్ ఎక్కడ అవ్వదు. దీనికి తగినట్లుగానే పూర్తి స్థాయిలోనే అండర్ గ్రౌండ్ ప్రాసెస్ చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24 అమరావతి.